అన్నవరం దేవస్థానం వారికి నా విజ్ఞప్తి, నా బిడ్డకి తలనీలాలు ఇద్దామని వచ్చాను, కానీ అక్కడ ఇలా కట్ చేశాడు. అట్లీస్ట్ సారీ కూడా చెప్పలేదు, క్షమాపణ కూడా చెప్పలేదు. ఎంతలా పోరాడాను నేను, కానీ ఎవరు సమాధానం చెప్పలేదు. లాస్ట్ కి ఒక అతను వచ్చి గొడవ చేస్తే ఒక 4 రోజులు సెలవు ఇస్తాము అని చెప్పారు. అతనికి సెలవు ఇస్తాము తప్ప క్షమాపణ చెప్పించలేదు, ఏమీ చెప్పించలేదు. నా బిడ్డ అల్లాడిపోయింది. దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? ఇలాంటి మా బిడ్డకి జరిగింది, రేపు ఇంకో బిడ్డకి కూడా జరగవచ్చు. ఇలా ఇంత నిర్లక్ష్యంగా నాకు మాటలు కూడా రావట్లేదు చెప్పడానికి. నా బిడ్డ అంతలా అల్లాడిపోయింది. అతను కట్ చేసినా కూడా చెప్పలేదు. నా బిడ్డ అసలు కదలలేదండి. ఫోన్ మేము ఫస్ట్ ఏడ్చింది, ఫోన్ చూపిస్తూ ఉంటే అలాగే ఉండిపోయింది. తర్వాత అతను కట్ చేశాడు. కట్ చేసి నేను చూడకముందు పౌడర్ రాసాడు. ఏంటిది అని చూస్తే ఇంకా బ్లడ్ కారుతూనే ఉంది. నా బిడ్డ ఏడుస్తూనే ఉంది. ఎందుకు ఏడుస్తున్నా అని చూస్తే చెయ్యి కట్ అయిపోయింది. ఒక్కరు కూడా అసలు ముందుకు వచ్చి మాట్లాడలేదు మా గురించి. కానీ పసిబిడ్డ అంతలా ఏడుస్తుంటే అక్కడ నుండి వెళ్ళిపోయారు తప్ప ఎవ్వరూ ముందుకొచ్చి మాట్లాడలేదు, సారీ చెప్పలేదు, క్షమాపణ చెప్పలేదు. అన్నవర దేవస్థానం వారు ఇలాంటి తప్పులు ఇంకా ముందు కూడా ఏ పసిబిడ్డకి అక్కడ హెయిర్ కూడా లేదు. అతను అక్కడ ఇలా కట్ చేస్తారు. పాప ఏమైనా కదిలిందా, కట్ అయింది అనుకుంటే ఒక రీజనబుల్ గా ఉంటుంది. పాప కదలకుండా అలాగే ఉంది, అయినా అతను కట్ చేశాడు. కట్ చేసినాడు, సరే ఎట్లీస్ట్ చెప్పాలి కదా. తప్పును కప్పుకొచ్చడానికి పౌడర్ రాస్తాడు ఆ టైంలో. ఎట్లీస్ట్ సారీ కూడా చెప్పలేదు. ఇంత ముందు కూడా ఇలాంటివి అసలు జరగొద్దు. ఇలాంటి వాళ్ళని అసలు తలనీలాలు ఇచ్చే దగ్గర అలాంటి వాళ్ళని పెట్టకండి. ఫస్ట్ బిడ్డలు అల్లాడిపోతున్నారు. ఇప్పుడు నా బిడ్డకు జరిగింది ఇంకో బిడ్డకు జరగదు అన్న నమ్మకం లేదు. సో అన్నవరం దేవస్థానం వాళ్ళకి మా విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి ముందు జరగకుండా చూసుకోండి. అలాంటి మనుషుల్ని అసలు తలనీలాలు ఇచ్చే దగ్గర ఉంచకండి.